అమ్మో, త్వరగా ఇంటికెళ్ళి గ్లాస్ జార్ బ్యాగ్లో పెట్టుకున్న వరకు టెన్షన్ పోయేటట్టు లేదు. అమ్మయ్య, టైంకి బస్ కూడా వచ్చింది. అమ్మా జనని, రెడీ అయ్యావా? ఎంతసేపు? టైం అవుతుంది. ఏంటమ్మా అప్పటి నుండి రెడీ అవ్వమంటున్నావు కానీ ఎక్కడికో చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకి? నీకెంతో ఇష్టమైన ప్లేస్ అమ్మా, మన ఊరు చివరున్న శివాలయంకి. నువ్వు ఎప్పటి నుంచో వెళ్దాం అంటున్నావు కదా. జనని త్వరగా రావమ్మా, ఆలస్యం అవుతుంది. అదిగో మాటల్లో వేద కూడా వచ్చింది. ఏంటమ్మా ఇంతలా రెడీ? ఎక్కడికి వెళ్తున్నారు, అది ఈ టైంలో? ఈరోజు మండే కదమ్మా, మన ఊరు చివరిన శివాలయంకి వెళ్తున్నాం నేను అక్కయ్య. నువ్వు కూడా వస్తావా వేద? అమ్మో, నాకంత ఓపిక లేదక్క, మీరు వెళ్ళి రండి. సరే సరే పదమ్మా, మరి ఆలస్యం అవుతుంది. డ్రైవర్ కార్ తీయి. అమ్మగారు కార్ రెడీ. వస్తున్నాం. అమ్మయ్య, స్టాప్ వచ్చేసింది. త్వరగా వెళ్ళి గ్లాస్ జార్ బ్యాగ్ లో పెట్టుకుని ఫ్రెష్ అప్ అవుదాం. అమ్మ ఏం చేస్తున్నావు? రా దుర్గా, ఏమైనా తింటావా? అమ్మ ఇప్పుడు నేనేం తినను, కానీ స్టోర్ రూమ్ కీస్ కనిపించట్లేవు, ఎక్కడున్నాయి? నీకు ఎన్నిసార్లు చెప్పాలి దుర్గా? ఒకసారి చెప్తే అర్థం కాదా? స్టోర్ రూమ్ సైడ్ వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అమ్మ ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంతలా అరుస్తున్నావు? స్టోర్ రూమ్ లో నాది ఇంపార్టెంట్ గ్లాస్ జార్ ఉంది, అది ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ కావాలి. అయినా నీ వస్తువులని స్టోర్ రూమ్ లో ఎందుకు పెట్టుకుంటున్నావు? నీకు రూమ్ ఉంది కదా. ఇదంతా కాదు, ఇప్పుడు నువ్వు కీ ఇస్తావా ఇవ్వవా? ఆల్రెడీ తాతయ్య ఒక ముఖ్యమైన పని మీద స్టోర్ రూమ్ లోనే ఉన్నారు. నిన్ను అటువైపు అస్సలు రావద్దన్నారు. నువ్వు మాత్రం వెళ్ళావో చూడిక. నేను ఈరోజు ఎలా అయినా గ్లాస్ జార్ తీసుకుంటా. ఏంటి పిల్ల ఎంత మొండిగా మాట్లాడుతుంది? ఈరోజు స్టోర్ రూమ్ సైడ్ వెళ్తే ఇంకేమైనా ఉందా? ఎన్నో సంవత్సరాలు అవుతుంది ఈ టెంపుల్కి రాక, చాలా మారిపోయింది. అవునమ్మా, ఈ మధ్య కొన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అవునా, చాలా బాగుందమ్మా. అమ్మ అక్కడ కొలను సైడు అమ్మవారు ఉంటారు కదా, అక్కడ దర్శనం చేసుకుని వద్దాం పద. దుర్గా, నువ్వు ఈవినింగ్ కూడా ఏం తినలేదు, నీకు ఇష్టమైన కర్రీ చేశాను పద. నాకేం వద్దు, నాకు ఆకలిగా లేదు. ఇలా మొండిగా మాట్లాడడమే మానుకో, పద. ఏంటా తినడం స్పూన్తో మెల్లగా? నేను తినిపిస్తా పటు. నాకు అవసరం లేదు, నేను తినను.